ప్రతి దినము దేవుని సన్నిధిలో నీ కృపావతితో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాను. నేటి దినపు వాగ్దానముగా, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకోండి. భయంకరమైన తుఫాను వర్షం వస్తున్నప్పుడు కోడి తన రెక్కలు విప్పి తన పిల్లలందరినీ గొడుగులాగా తన కింద చేర్చుకొని అది వర్షం నుండి వాటిని కాపాడుతుంది, గెద్దల నుండి కాపాడుతుంది, పాము నుండి కాపాడుతుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందో కోడి తన పిల్లల్ని రక్షించుకోవడానికి. దేవుని కాపుదల, దేవుని రెక్కల కిందకు రావాలని దేవుడు పిలుస్తున్నాడు. యూ కెన్ లీవ్ ఇన్ అ పర్ఫెక్ట్ సేఫ్టీ ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద డేంజరస్ వరల్డ్ by dwelling in the secret place of the Most High. శక్తిమంతుడైన దేవుని నీకు ఆశ్రయస్థానముగా చేసుకొని ఆయన రెక్కల చాటును విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని రెక్కల నీడను ఆశ్రయించండి, ఆయన నమ్మండి, ఆయన ప్రామిస్ నమ్మి ప్రార్థించండి. ఆయన రెక్కల నీడను ఆశ్రయించినది ఎలా? ప్రార్థిస్తున్నామంటే దేవుని రెక్కల నీడను ఆశ్రయిస్తున్నాం. తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నామంటే ఖచ్చితంగా దేవాన్ని రెక్కలతో నన్ను కప్పమని ప్రార్థిస్తున్నాం. అందుకే ఉదయం లేచి మీ చిన్నారుల కొరకు ప్రార్థించండి, పెద్దల కొరకు ప్రార్థించండి. యోబు 1:10 అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచి వేస్తేవి కదా, అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి పెరిగింది. ఎలా పెరిగిందంటే కష్టపడిన దాన్ని దేవుడు దీవించాడు. అతని కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించగా అతని చేతి కష్టార్జితం దీవించబడగా అతను ఆ దేశంలోనే బహుగా విస్తరించెను. ఎంతమంది మీలో బహుగా విస్తరించాలనుకుంటున్నారు? కరమెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు విస్తరించాలి, మీరు దీవించబడాలి. అలా అయితే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఇది సాతానుడే చెప్పాడు ప్రభు దగ్గర. అంటే వాడు గమనించాడు, చెక్ చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ బిజినెస్ను పాడు చేద్దామని, వారి పిల్లలను పాడు చేద్దామని, భార్యను దారి తప్పిద్దామని, భర్తను దారి తప్పిద్దామని, భక్తుని బాధ పెడదామని, వారి పనుల ద్వారా, ఇంట్లో వాళ్ళ ద్వారా ఎలాగని హింసించాలి అని వీక్ పాయింట్ ఎత్తుకున్నాడు ఇంటి చుట్టూ తిరిగి. కాకపోతే వాడికి ఛాన్స్ దొరకలా. అంటున్నాడు, రిపోర్ట్ ఇస్తున్నాడు పరలోకానికి, నువ్వు కంచేశావు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నా సహోదర సహోదరి, సాతానుడు ఎన్ని మార్లు మా ఇంటికి వచ్చినా వాడు మా ఇంటిని తాకుండా నీ కంచువే ప్రభు అన్నవారు ఒకసారి మీ చేతిని పైకెట్టండి. ఎస్, ఆ దుష్టుడైన అపవాది మిమ్మల్ని కానీ, మీ కుటుంబాన్ని కానీ, మీ కష్టార్జితాన్ని, మీ జీతాన్ని కానీ, మీ వ్యాపారంను కానీ, చదువుతున్న మీ పిల్లల్ని కానీ, మీ కలిగిన ఆస్తిపాస్తులు కానీ ఏముంటే అవి దుష్టుడైన అపవాది ముట్టకుండా కాపాడబడాలని ఆశతో ఉన్నారా? నేను కూడా అదే ఆశిస్తున్నాను. మీ కుటుంబాలు అలా ఉండాలని. అలా ఉండాలి అంటే మీరు, నేను, అందరూ చేయాల్సిన ఒక పని ఉంది. స్టే ఇన్ గాడ్స్ ఫెన్సింగ్, దేవుని కాపుదల అనేటువంటి ఆ సురక్షితమైన హస్తాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రసంగిలో ఉంటుంది ఏమనంటే, కంచె కొట్టు వాడిని పాము కరుచున ఉంటుంది. కంచె కొడితే పాము కరవడం ఏంటి? కంచె కొట్టు వారిని పాము కరుచున ఉంది. కంచె కొడితే పాము కరవడం, మనం చాలాసార్లు మరి ఏదో ఇంట్లో కట్టెల కోసం కంచె కొట్టే ఉంటారు. పాము ఎక్కడ కరవలేదే. ఇక్కడ దేవుడు చెప్పే మాట వేరు. దేవుడు పెట్టిన కంచె ఉందే, దాన్ని నువ్వు కావాలని నరికేసావనుకో పాము కరచును. పాము అంటే కంచె అవతల ఉన్నది సాతాను, వాడు నిన్ను కాటు వేస్తాడు. దేవుడు నీ చుట్టూ కంచె వేసినప్పుడు ఆ కంచెను నువ్వు పాపం చేయాలన్న ఆశతో లోకాశుద్ధాన్ని కొట్టి, ఎందుకు ఈ కంచె దేవుడి కాపుదలను కొట్టావనుకో ఆ కంచె అవతల ఉన్నదే సర్పం, సాతానుడు, వాడు నిన్ను కాటు వేస్తాడు. అందువల్ల వాని కాటుకు మనం బలి కాకుండా ఉండాలంటే దేవుడు పెట్టిన కంచెను కొట్టేయకండి. అంటే నేనేం కొట్టేస్తానండి? ప్రార్థన మానేయడమే కంచె కొట్టేయడం, బైబిల్ చదవడం మానేయడం కంచె కొట్టేయడం, దేవుని వాక్యాన్ని వినడం మానేసావా, ప్రార్థన చేయడం మానేసావా, పరిశుద్ధుల సహవాసం మానేసావా, దేవుని చిత్తానికి దూరంగా జరిగి వెళ్ళిపోతున్నావా, లోకాశలు ఆనందిస్తూ ప్రభుల ఆనందం మర్చిపోయావా అంటే నువ్వు కంచె కొడుతున్నావు. దేవుడు పెట్టిన కంచెను నువ్వు కొట్టేస్తున్నావు. నెక్స్ట్ జరిగేది సర్పం కాటు. అంటే ఈ భౌతికమైన సర్పాలు కావు, సాతానుడు అటాక్ చేస్తాడని చెప్తున్నాడు. కనుక సాతాన్ అటాక్ చేయకుండా ప్రార్థనలు ప్రారంభిద్దాం, కుటుంబాల్లో ప్రార్థన కలిగి ఉందాం, ఆయన వాగ్దానాలు నమ్మి ప్రార్థన చేద్దాం. దానియేలు 3:17 వచ్చిన ప్రకారంగా నమ్మి ప్రార్థించండి. నేను నమ్ముచున్నాను, ప్రార్థించే వారి కుటుంబం మీద ఇలా ఉంటుంది అగ్ని. ఉదయకాలం సాయంకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు వస్తాయట, అటాక్ చేద్దామా అని. కానీ ఇంట్లో ఏం మండుతుంది? అగ్ని, ప్రార్థన మంట. ఇంటి మీద దేవదూతలు, ఇంటి ముందు దూతలు, లోపల ప్రార్థన మంట, చుట్టూ ఇంటి చుట్టూ దేవదూతలు కాపుదలు వచ్చేసింది.
దుష్టుని అపవాది ఇంటిని టార్గెట్ చేద్దామని ఎన్ని మార్లు వచ్చినా, భార్యను భర్తను పిల్లలను తాకుదామని వచ్చినా, ఆ ప్రార్థన అనేది ఒక కంచెగా ఉంది పిల్లరా. దయచేసి ప్రార్థనలు ప్రారంభించండి. కలహాలు తొలగిపోతాయి, మనస్పర్ధలు పోతాయి, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడాలు తొలగిపోతాయి. అనవసరమైన పట్టుదలలు, వైరాగ్యాలు వదిలేయండి. ఈగోయిజాన్ని చంపిపోయేయండి. ఈగోయిజం ఈ కుటుంబాన్ని పాడు చేస్తుంది. నువ్వు గొప్ప, నేను గొప్ప, ఏ గొప్ప వాళ్ళు వచ్చేదేవి లేదు. కప్పలా తయారవుతాం. గొప్ప గొప్ప అనుకుంటే పక్కన పెట్టేద్దాం, తగ్గించుకుందాం, ప్రార్థన భక్తులు కలిగి ఉందాం, విశ్వాసాన్ని నేర్చుకుందాం, ఇతరులకు నేర్పిద్దాం. యు ఆర్ సేఫ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డేంజర్, బట్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనం లేము కాబట్టి ఆ బస్సులో నాకు ప్రమాదం జరగలేదు కాబట్టి, నేను ఆ బస్సులో లేను, ఆ ఫ్లైట్లో లేను, ఆ ట్రైన్లో లేను కాబట్టి నాకు ప్రమాదం జరగలేదు అనుకోవద్దు. But because of the presence of God. You are safe not because of the absence of danger, but because of the presence of God you are protected. If you believe it, lift up your hand to God. చేతులు ప్రభువైపు ఎత్తుదాం. ప్రభా, నా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు స్తోత్రం. నా ఇంటిని కాపాడు. ఎన్నో యుద్ధాలు మాకు తెలియకుండా జరిగిపోయాయి. దయ్యాలను వెళ్ళగొట్టావు, దురాత్మలను వెళ్ళగొట్టావు, మా మీద పడాల్సిన ప్రమాదాలను తప్పించావు. ఎన్నో యాక్సిడెంట్ జరిగి ఎప్పుడో పోవాల్సిన వాళ్ళు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టావు. అది మా లక్కు కాదు నాయన, మా అదృష్టం కానే కాదు, నీ కాపుదల, నీ కృపను బట్టి మేము రక్షించబడ్డాం. మా మెరిట్ కాదు, మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు, నీ అత్యంతమైన నీ ప్రేమ, శాశ్వతమైన నీ ప్రేమ. ఈరోజు ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. తల నుండి అరికాల వరకు బాధతో, రోగంతో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మీ ఇల్లు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, పెద్దలు స్వస్థపడుదురుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఆమేన్ చెప్పండి. రోజు ఉదయం సాయంకాలం ప్రార్థించే కుటుంబాలుగా మారుదురుగాక. మీ ఇళ్లలో దేవుని సన్నిధి ఉండునుగాక. మీ ప్రయత్నాలు ఫలించునుగాక. మనందరి ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. God bless you. నీవేనా ఆశ్రయము, నీవేనా కోటయు, నీవేనా ప్రాణదైవం, నీవే సర్వం యేసు, నీవే సర్వం. ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో, స్తుతించెదను జీవిత కాలమెల్లా. ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో, స్తుతించెదను జీవిత కాలమెల్లా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ వాగ్దానం మీ కొరకు ఇవ్వబడింది. హెబ్రీ పత్రిక 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభు కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకునే సహాయం మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు యేసు నామములో ప్రభు అనుగ్రహించునుగాక. మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానము యూదా 1:2 మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. Mercy unto you and peace and love be multiplied. May the Lord bless you with this promise.